దగ్గరికి అయిపోయిందండి. కొంచెం ధనియాల పౌడరు, ధనియాలు ఒక్కటేనండి, ఆయిల్ ఏం వేయలేదు. సింపుల్గా ధనియాలు ఒకటే రోస్ట్ చేసుకుని వేసానండి, మిక్సీ కొట్టి. మంచిగా టమాటా ముక్కలు, గ్రేవీ అన్నీ ఉడికిపోయినాయండి. ఇట్లా సింపుల్గా ఎక్కువ ఆయిల్ వేసుకోవకండి, ఎక్కువ మసాలాలు ఆయిల్స్ వేసుకోవకండి. పాతకాలం నాటి వంటలన్నీ ఇవి. సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా. అలాగే మనం చింతపండు కూడా ఎక్కువ వాడలేదు, టమాటా. అలాగే మనం పచ్చి చింతకాయతో వేసుకోవచ్చు, మామిడికాయ ముక్కలు వేసుకోవచ్చు, పచ్చి చింతకాయతో వండుకోవచ్చు. చింతపండుని దూరంగా పెట్టడానికి, పులుపుతో చక్కగా వండుకోవటానికి ఈ రెసిపీ అండి. అయిపోయింది. ఇట్లా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. మనం ఉడికేటప్పుడే దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్ వేసామండి, అందుకే అట్లా ఉన్నాయి. టేస్ట్ కూడా ఉప్పు లేనితనం ఏమి ఉండదండి. సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా మీరు కూడా చేసుకుని వీలైతే కామెంట్ పెట్టండి. ఇండియా తెలుగు రుచులు. అందరూ ఛానల్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి అండి చూసిన వాళ్ళందరూ. అలాగే షేర్ చేయండి. ఇండియా తెలుగు రుచులు. ఉంటానండి మరి, బాయ్.